ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్. కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి కనీస మద్దతు ధర పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ పెంచిన ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. ఇవాళ 2024లో మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్కి 11,160 రూపాయల ధర ఉంటే ఆ ధరని ఇవాళ 422 రూపాయలు పెంచామని చెప్పి 2025కి క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరికి 11,582 రూపాయలుగా ధర నిర్ణయించారు. అట్లాగే బంతి కొబ్బరికి 2024లో 12,000 రూపాయల ధర ఉంటే ఇవాళ 2025కి 100 రూపాయలు పెంచి 12,100 రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా ఈ ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. కనీసం క్వింటాల్ కొబ్బరికి మిల్లింగ్ కొబ్బరికే కనీసంగా 15,000 రూపాయల ధర ఉండాలని చెప్పేసి ఇవాళ కొబ్బరి రైతులు కోరుతా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసిన పరిస్థితి కనిపించడం లేదు. ఈ కాలంలో చూస్తే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం లెక్క వేసుకున్న 15,000 రూపాయలకు పైగానే ధర ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ కనీసం రైతులు 15,000 రూపాయలు అడుగుతున్నా సరే ఆ రకంగా ధర పెంచడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రాకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము కొబ్బరి రైతుల సంఘం తరఫున భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కొబ్బరికి కనీస మద్దతు ధర పెంచే దానికోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ నాఫెడ్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా సరే ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. నాఫెడ్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కొబ్బరి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ ప్రైవేటు మార్కెట్లో ధరని వ్యాపారులే నిర్ణయిస్తా ఉన్నారు. అంటే వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోయిన పరిస్థితి కనపడతా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నాఫెడ్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ ఇవాళ రంగంలోకి దిగి కొబ్బరి ధర పడిపోయిన సందర్భాల్లో రైతుల నుండి కొబ్బరి కాయల్ని కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా మే, జూన్, జూలై మాసాల్లో 3 మాసాల పాటు కొబ్బరి కొనుగోలు కేంద్రాలని తెరిచి ఉంచి ఆ రకంగా కొబ్బరి రైతుల నుండి కాయలు కొనే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లే ప్రధానంగా కొబ్బరికి మేము బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి కొబ్బరికి బీమా పథకం అది రైతులకు ఏమాత్రం కూడా ధీమా కల్పించే పద్ధతిలో లేదు. ఇవాళ ప్రీమియం పేరుతో రైతుల నుంచి డబ్బు వసూలు చేసే పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఆ ప్రీమియం కూడా ఇవాళ నష్టమైన కొబ్బరి రైతులు చెల్లించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఉచిత బీమా పథకాన్ని అమలు చేయాలి, ప్రీమియం ప్రభుత్వమే భరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ పంట నష్టమైన సందర్భాల్లో, కొబ్బరి చెట్లు నష్టమైన సందర్భాల్లో ఇవాళ కొబ్బరి రైతులకి పరిహారం చెల్లించే విధంగా బీమా పథకం ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే కొబ్బరి బోర్డు ద్వారా, అభివృద్ధి బోర్డు ద్వారా ఇవాళ ప్రోత్సాహకాలు అందించడంతో పాటు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. ఆ రకంగా కొబ్బరి రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం, కొబ్బరి పంట సాగుని ప్రోత్సహించే దానికోసం వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కొబ్బరి రైతుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కొబ్బరి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలి, కొబ్బరి పంట నిలబెట్టే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కొబ్బరికి అంతర పంటలు ఉన్నాయి కాబట్టి ఇవాళ కొబ్బరి తోటలు ఉన్నాయి. ఇవాళ అంతర పంటలు లేకపోతే కనుక కొబ్బరి తోటల్ని తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడతా ఉంది. కాబట్టి సంక్షోభంలో ఉన్న కొబ్బరి సాగుని గట్టెక్కించే విధంగా ప్రభుత్వాలు చర్యలు ఉండాలి. కనీసం మద్దతు ధర క్వింటాల్ కొబ్బరికి 15,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. లేని పక్షంలో కొబ్బరి రైతులు ఐక్యం చేసి ఆందోళనలు, పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.